ఈరోజు మనకు కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ నుంచి పూణే నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఇక్కడ రెగ్యులర్ నాన్ టీచింగ్స్ పొజిషన్స్ కోసం వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చివరి వరకు చూడండి. వీడియో స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పొజిషన్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే పోస్ట్ ఇక్కడ గ్రూప్ ఏ స్టోర్ వచ్చేసారు. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ ఒకటి, నెంబర్ ఆఫ్ పోస్ట్ చూస్తుంటే ఒక పోస్ట్ ఉంది. అసిస్టెంట్ రిజిస్టర్ గ్రూప్ ఏ. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, డిప్యూటేషన్లో ఉంటుంది. ఇంక్లూడింగ్ షార్ట్ టర్మ్లోని కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ చూసుకుంటే ఇక్కడ పే లెవెల్ ఫర్ మంత్ చూసుకుంటే ఎంట్రీ పే 56,100 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. పే లెవెల్ 10. అలాగే టోటల్ మంత్లీ మినిమం 1,16,800 అప్రాక్సిమేట్లీ పే ఉంటుంది. ఆల్ అలవెన్సెస్ కలిపి లెవెల్ హెచ్ఆర్ఏ డిఏటిఏ మొత్తం కలిపి ఇలాగ ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంప్లాయీస్ ఎవరైతే సర్వింగ్ అండ్ పే లెవెల్ 6-7 మాస్టర్ ఆఫ్ డిగ్రీ రీసెర్చ్లో చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ 55% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్. సమ్ కీ డ్యూటీస్ ఫర్ రిలేటెడ్ స్టోర్ పర్చేసెస్ will include procurement of handling the tenders or goods and services, మార్కెటింగ్ పోర్టల్స్ మొదలైనవి ఉంటాయి. కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉంటుంది. ఫెసిలిటీస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్, అండ్ ఫారిన్ ఎక్స్చేంజెస్, పేమెంట్స్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. వర్క్ చూసుకుంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఎక్స్ట్రా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఆర్ వర్కింగ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్. అలాగే ఏజ్ చూసుకుంటే 40 years నాట్ మోర్ దెన్ ఆర్ ఇన్ కేస్ నాట్ డిప్యూటేషన్ ఆర్ 56 years వరకు ఉంటుంది. రెగ్యులర్ అంటే డిప్యూటేషన్లో ఉంటుంది. ఇన్ కేస్ డిప్యూటేషన్లో ఉంటుంది. నాట్ మోర్ దెన్ 56 years దాటి ఉండకూడదు. పోస్ట్ 2 చూసుకుంటే ఇక్కడ గ్రూప్ ఏలోనే ఉంటుంది. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ ఆర్ డిప్యూటేషన్ రెండు ఉంటాయి. ఆ రెండో ఆధారంగా ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే షార్ట్ టర్మ్లోనే ఉంటుంది. 1 పోస్ట్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలియర్ అభ్యర్థుల కోసం, రిజర్వేషన్ క్యాండిడేట్స్ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్. శాలరీ 56. స్టార్టింగ్ పే చూసుకుంటే 56,100 రూపీస్ ఉంటుంది. ఫర్ మంత్ 1,60,800 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంటుంది. ఫర్ ఆల్ అలవెన్సెస్ ఇంక్లూడింగ్ టు ప్రొవైడ్స్ యూ. ఎవరైతే ఎంప్లాయీస్ బేసిక్ పే చూసుకొని 6 to 7 పే ఉంటుంది. అలాగే సెలక్షన్ ఆఫీసర్స్, సెక్రటరీ ఈక్వివలెంట్, అలాగే మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేసి ఈక్వివలెంట్లో సెంట్రల్ స్టేట్ ఫండ్ ఎడ్యుకేషన్లో 55% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జనరల్ డ్యూటీ చూసుకుంటే కీ డ్యూటీస్ ఈ ఫైనాన్స్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఈ మార్కెటింగ్ నాలెడ్జ్ ఫర్ మీనింగ్ బ్యాంకింగ్ సెక్టర్లో బాగా ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు. ఇంకా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆర్ ఫైనాన్సింగ్
ఎంబీఏ చేస్తున్న అభ్యర్థులకు ఇంకా మంచిది, అలాగే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం ఉంటుంది. అలాగే 4.3లో చూసుకుంటే ఇక్కడ ప్రైవేట్ సెక్రటరీ గ్రేడ్ బి జనరల్ క్యాండిడేట్స్ కోసం 3 పోస్టులు ఉన్నాయి. 1 year డిప్లొమా చేసిన అభ్యర్థులు కంప్యూటర్ వచ్చి ఉండాలి, అప్పుడు మంచి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేస్తున్న అభ్యర్థులు కూడా 50%తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఫాలోయింగ్ ఎక్స్పెక్టెడ్ ఇంకంబెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ డ్రాఫ్టింగ్ లెటర్ నోట్స్ అఫీషియల్ కమ్యూనికేషన్ మేనేజింగ్ టాస్కింగ్ డైరెక్షన్ మెటీరియల్ మొదలైనవి చేసి ఉండాలి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అలాగే నాలెడ్జ్ రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ తెలిసి ఉండాలి. ఏజ్ చూసుకుంటే నాట్ మోర్ దెన్ 48 years దాటి ఉండకూడదు. అలాగే ఇన్ కేస్ రెగ్యులర్ క్యాండిడేట్స్కి 56 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 4 పోస్టులు, ఒక పోస్ట్ ఉంటుంది. రిజర్వ్ క్యాండిడేట్స్ కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ఫీమేల్ పోస్ట్ మొత్తం డైరెక్టర్ డిప్యూటేషన్లో ఉంటుంది. డైరెక్టర్ డిప్యూటేషన్లో ఉంటుంది. షార్ట్ టర్మ్లో ఉంటుంది. అలాగే పే లెవెల్ చూసుకుంటే 44,000 per month to 90,000 వరకు ఉంటుంది ఫర్ మంత్ శాలరీ ఫర్ ఆల్ అలవెన్సెస్ కలిపి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేసి ఉండాలి అభ్యర్థులు ఎవరైనా. మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో 55, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో 55 marks 55%లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్లో. అలాగే ఎడ్యుకేషన్లో 5 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ఇంకా మంచిది. రికార్డ్ కలిగి ఉండాలి, ఏదైనా స్కూల్లో కాలేజీలో చేసి ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఆర్గనైజ్ చేసే ఫిజికల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్, ఫిట్నెస్, యోగా మొదలైన అవుట్డోర్ ట్రైనింగ్ స్టూడెంట్ స్టాఫ్ ఫ్యాకల్టీ కోసం సపరేట్గా ఉంటుంది. ఏదైనా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండి దాని మీద ఇంజూరీస్ ప్రివెన్షన్స్ మీద నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ మీద అవేర్నెస్ కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ మీద, ఫిట్నెస్ మీద, ఎంఎస్ ఆఫీస్ ఫిట్నెస్ సాఫ్ట్వేర్ మీద అవగాహన కలిగి ఉండాలి. నాట్ మోర్ దెన్ ఏజ్ లిమిట్ చూసుకుంటే నాట్ మోర్ దెన్ 38 years or 38 years, బట్ రెగ్యులర్ క్యాండిడేట్ డిప్యూటేషన్ 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్యూటేషన్ 56, రెగ్యులర్ అభ్యర్థులు 56 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే 12 May 2026 లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకోండి. మిమ్మల్ని క్వరీస్ ఉన్న రిక్రూట్మెంట్ ఆఫ్ ఎఫ్పిసిఎల్ వెబ్సైట్లో మెయిల్లో రిక్రూట్మెంట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, క్వరీస్ ఉంటే అడిగి తెలుసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.